మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు హైకు టాక్. ఈరోజు నేను మరో అద్భుతమైనటువంటి హైకు మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రముఖ ప్రసిద్ధ కవి ఇస్మాయిల్ గారు రాసినటువంటి హైకు అది. ఇది కూడా నాకు ఎంతో అద్భుతంగా నచ్చింది. ఎంత గొప్పగా దృశ్యమానం చేస్తాడో చూడండి హైకును. ఈ హైకు ఇలా ఉంటుంది. తాచుపాముల మెలికలు తిరుగుతూ రైలు బండిని తరుముకుంటూ వచ్చి కాలువలో దూకింది బాట. వా, ఎంత గొప్ప దృశ్యానుభవాన్ని ఇచ్చింది హైకు. నిజానికి మనం అందరం కూడా రైలు బండిలో ప్రయాణం చేసినటువంటి అనుభవం కలిగి ఉన్నవాళ్ళమే. కానీ ఒక్కసారి రైలు పెట్టెలో కిటికీ దగ్గర కూర్చుని మనం అలా ప్రకృతిలోకి చూస్తున్నప్పుడు ఈ కవిగారికి ఏం కనిపించింది అంటే, చుట్టూ పొలాలు, ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది. కానీ రైలు బండి పక్కనే ఆయనకు ఒక బాట కనిపించింది. అఫ్కోర్స్ మనకు కూడా ఒక మనుషులు నడిచిపోయేటువంటి ఒక తోవ. ఆ తోవ కూడా ఎట్లా ఉంది, మెలికలు తిరుగుతూ ఉంది. అది మెలికలుగా ఉంటుంది కదా పిల్ల బాట ఏదైనా సరే. అట్లా ఆ బాట కనిపిస్తూ ఉంది. కవి అనుభవంలో ఈ హైకు చదివిన తర్వాత నా అనుభవంలో కూడా కనిపించినటువంటి దృశ్యం ఇది. మనం రైలు ముందుకు వెళుతూ ఉంటుంది వేగంగా. ఆ పక్కనే ఉన్న బాట కూడా రైలుతో పాటే ప్రయాణం చేస్తున్న అనుభవానికి మనం లోనవుతాం. అయితే ఆ బాట ఎలా ఉంది, వంకలుగా ఉంది, మలుపులుగా ఉంది. కాబట్టి ఆ మలుపులుగా ఉన్నటువంటి బాట ఆకారము అది రైలుతో పాటే పరిగెత్తుతూ మనకు కనిపిస్తున్నప్పుడు ఆ బాటకు ఉన్నటువంటి మెలికలు ఆయన తాచుపాముతో పోలిక చేసి చెప్పాడండి. అసలు ఎంత గొప్ప ఇంటలెక్చువాలిటీ అంటే, కవి ఆంతరికంగా ఆయన చూసినటువంటి ఒక అద్భుత విషయాన్ని, అంటే మనం చూసేటువంటి సాధారణ విషయాన్ని అసాధారణం చేయడం అనేది మనకు హైకు కవిత్వంలో కనబడుతుంది. ఆ దృష్టికోణాన్ని మనకి ఇక్కడ కొత్తగా పరిచయం చేశారు ఇస్మాయిల్ గారు. ఆ బాట మెలికలుగా ఉన్న బాటను తాచుపాముల మెలికలు తిరుగుతూ అన్నాడు. అంటే ఒక గొప్ప కంపారిజన్ విత్ ద కోబ్రా, అంటే స్నేక్తో కంపేర్ చేశాడు. అయితే అలా రైలు ముందుకు వెళుతూ ఉంటుంది, బాట కూడా మెలికలుగా తిరుగుతూ, తాచుపాముల మెలికలు తిరుగుతూ రైలును వెంబడిస్తూ వచ్చి, అంటే రైలును తరుముకుంటూ వచ్చి అన్నాడు. అంటే రైలుతో పాటే అది ప్రయాణం చేస్తూ వస్తుంది. ఇదంతా మనం కిటికీలోంచి చూస్తున్న దృశ్యానుభవం. వచ్చి ఏమైందట, చివరికి మూడో పాదంలో అంటాడు, కాలువలో దూకింది బాట అంటాడు. అసలు మొదటి 2 లైన్లో తాచుపాముల మెలికలు తిరుగుతూ అని మొదటి లైన్ అన్నప్పుడు తాచుపాముల ఏమి మెలికలు తిరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ, అంటే ఒక మిస్టరీ క్రియేట్ అవుతుంది. దీన్ని మనం యూజన్ అంటారు. జపాన్ వాళ్ళు యూజన్ అంటారు. అంటే ఒక మిస్టరీ క్రియేట్ చేయటం ద్వారా పాఠకుడిలో, హైకు చదువుతున్న పాఠకుడిలో ఒక ఇంట్రెస్ట్ను, ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయడం అనేది ఒక టెక్నిక్. సో మొదటి పాదములో తాచుపాముల మెలికలు తిరుగుతున్నప్పుడు ఏం తాచుపాముల మెలికలు తిరుగుతుంది అనేది మనకు ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. 2వ లైన్లో రైలు బండిని తరుముకుంటూ వచ్చి అని చెప్పారు. రైలు బండిని తరుముకుంటూ వచ్చింది ఏమిటి, రైలు బండిని తరుముకుంటూ వచ్చింది అని మళ్ళీ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఇక 3వ లైన్లో కాలువలో దూకింది బాట అంటాడు. అంటే ఈ మొదటి 2 లైన్లో క్రియేట్ చేయబడినటువంటి మిస్టరీ ఏదైతే ఉందో అది 3వ లైన్కి వచ్చేసరికి రివీల్ అయిపోతుంది. అప్పుడు మనం వాహ్ అనిపిస్తుంది. అంటే ఒక ఆహా మూమెంట్ అంటారు హైకులో. అంటే మనం చదివిన తర్వాత వాహ్ అని ఒక షాకింగ్కి, సర్ప్రైజ్కి చదువుతున్న పాఠకుణ్ణి ఆ హైకు గురి చేసినప్పుడు దాన్ని మనం ఆహా మూమెంట్ అంటారు. అంటే ఈ ఆహా మూమెంట్ అనేది కూడా మనకు, ఆహా మూమెంట్ అంటే ఆహా అని మనం ఆశ్చర్యపోవటం, ఓహ్ అని మనం ఒక షాక్ గురవటం, అట్లాంటిది ఈ హైకులో కనబడింది. ఇక మొత్తంగా మరొకసారి ఈ హైకును చదువుకున్నప్పుడు ఎంత గొప్ప దృశ్యానుభవం అండి. రైలులో ప్రయాణం చేస్తూ రైలు కిటికీ దగ్గర కూర్చొని కిటికీలోంచి ప్రకృతిని చూస్తున్నప్పుడు మనకు ఒక పిల్లబాట కనిపించడం, అది మలుపులుగా ఉండటం, చివరికి అది ఏమైందట అంటే కాలువలో దుమికింది బాట అంటాడు. అంటే రైలు వెళుతూ ఉన్నప్పుడు ఒక బ్రిడ్జి వచ్చేస్తుంది, వంతెన వచ్చేస్తుంది. ఆ వంతెన వచ్చిన తర్వాత ఆ కాలువ దగ్గర దాకా వచ్చినటువంటి బాట అక్కడ అంతమవుతుంది కదా.
కాలువ అడ్డం వచ్చింది కాబట్టి అక్కడ వరకు బాట ఉంది అని. అంటే అక్కడ వరకు వచ్చి బాట ఇంకా మనకు కనబడదు. కానీ దాన్ని కవి ఎట్లా చెప్పాడు? కాలువలో దూకింది బాట అంటాడు. ఆ బాట కాస్త కాలువలో దూకిపోయింది. అంటే కాలువలో దూకింది అని చెప్పడం కూడా గొప్ప కవిత్వం. కాలువ దగ్గర అంతమైపోయింది, కాలువ దాకే వచ్చి ఆగిపోయింది అంటే మామూలు సాధారణమైనటువంటి వాక్యాలు అవుతాయి అవి. కానీ కాలువలో దూకింది బాట అని చెప్పడం అంటే కాలువలో అది అంతర్ధానం అయిపోయింది, అక్కడితో ఆ బాట అయిపోయింది, అక్కడ దాకా ఆ వంతెన వరకు రైలును వెంబడిస్తూ వచ్చింది బాట అనేటువంటి ఒక్క గొప్ప దృశ్యాత్మక అనుభవాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప ఫిలసాఫికల్ టోన్ ఉన్నటువంటి నేచర్ను హైకు కవిత్వంగా ఎట్లా చెప్పొచ్చు అనటానికి గొప్ప దృశ్యానుభవాన్ని ఇచ్చినటువంటి చాలా గ్రేట్ పోయిటరీ దిస్ ఈజ్ పెన్ డౌన్ బై ఇస్మాయిల్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఇస్మాయిల్ గారు. ఇంత గొప్ప కవిత్వం చదివిన తర్వాత, ఇంత గొప్ప హైకుని చదివిన తర్వాత మనం ఒక గొప్ప దృశ్యానుభవానికి లోనవుతాం, ఒక గొప్ప అనుభూతికి లోనవుతాం. అంతకు మించి ఇంకేం చెప్పగలం మనం? సో ఇది అనుభూతించాలి అంతే. చదివిన తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు, జస్ట్ అలా ఆగిపోతాం అంతే. అది కదా హైకు అనుభవం. థ్యాంక్ యూ మిత్రులారా. మీకు నా ఈ హైకు విశ్లేషణ నచ్చినట్లయితే మరి మర్చిపోరు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. సైనింగ్ యాజ్ యువర్ చిత్తలూరి.